ఏంటి ఆలయ గోపురం పైకి జీడిపళ్ళు విసురుతున్నారని చూస్తున్నారా? వైజాగ్ పెద్దవాల్తేరులో వెలసిన శ్రీ కరకచెట్టి పోలమాంబ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగబోతుంది. 400 ఇయర్స్ చరిత్ర ఉన్న ఈ ఆలయానికి చుట్టుపక్కల 14 విలేజెస్ అమ్మవారికి గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ ఆలయంలో పోలమాంబ అమ్మవారితో పాటు కుంచమాంబ, నీలమాంబ ముగ్గురు అమ్మలు ఈ ఆలయంలో కొలువు తీరి నిత్యం పూజలు అందుకుంటున్నారు. 400 ఇయర్స్ క్రితం విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వాళ్ళకి ఈ పోలమాంబ అమ్మవారి విగ్రహం దొరికింది. అందుకే పోలమాంబ అమ్మవారిని సముద్ర దేవత అని కూడా పిలుస్తారు. ఈ ఇయర్ ఏప్రిల్ 14, 15, 16 3 డేస్ జరగబోయే ఈ జాతర కోసం వాల్తేర్ అంతా ఫుల్ లైట్స్ తో డెకరేట్ చేస్తారు. ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఏప్రిల్ 15 మాత్రం గ్రాండ్ గా జాతర జరుగుతుంది. అమ్మవారు ఇంతకు ముందు జీడి చెట్ల మధ్యలో ఉండేవాళ్ళంట. అమ్మవారికి ఇష్టమైన ఈ జీడి పళ్ళను భక్తులు అమ్మవారి దగ్గరికి చేరేలా వీటిని విసిరి మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారి దగ్గరికి కష్టాలు కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ అమ్మవారి జాతరని అసలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ ని షేర్ చేసి ఈ జాతరకి మీరు కూడా వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన పేజ్ ని వెంటనే ఫాలో చేసేయండి.